తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల నుండి జిల్లాలోని ఆయన మకాం వేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలో దోమల బెడత ఎక్కువగా ఉందని, నిత్యం మందు కొట్టాలని స్థానిక కౌన్సిలర్లకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కోరారు. వర్షాకాలం కావడంతో పట్టణంలో దోమల బెడద సహజంగానే ఉంది. అయితే దాన్ని నివారించేందుకు వినూత్నంగా ఫాగింగ్ మిషన్ రెడీ చేశారు వార్డు యువకులు. కాంగ్రెస్ కార్యకర్తలు వార్డులోని చిన్న గల్లీలో కూడా ఫాగింగ్ కు అనువుగా ఉండేలా బుల్లి బైక్ ను రెడీ చేశామని మంత్రికి తెలిపారు. ఫాగింగ్ మిషన్ లో ఒకసారి కెమికల్ నింపి ఆన్ చేస్తే వార్డంతా కవర్ చేసుకునేలా ఫాగింగ్ మిషన్ ఉందని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తల చొరవను చూసి సంతోషం వ్యక్తం చేసిన మంత్రి స్వయంగా ఈ బుల్లి బైక్ ను నడిపి కార్యకర్తల్లో, వార్డు ప్రజల్లో జోష్ను నింపారు. అంతేకాదు ఇంత మంచి ఆలోచన చేసిన గణేష్ తో పాటు కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.